సో ఏం చెప్పేవాడు అక్కడ తర్వాత నుంచి ఏం జరిగింది? మళ్ళీ ఎప్పుడు కాంటాక్ట్లోకి వచ్చాడు? రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళు? రెగ్యులర్గా ఫోన్ కాంటాక్ట్. ఓకే, ఫోన్ కాంటాక్ట్. అటు వెళ్ళేటప్పుడు మధ్యలో కలిసి అట్లా. సరే, మీ దగ్గరకు వచ్చిన సమయంలో ఆయన భోజనం చేశారంటున్నారు కాబట్టి, సో జనరల్గా ఆయన చాలా చోట్లకు వెళ్ళి ఇట్లాగే భోజనాలు చేయడం, అక్కడ పూజలు చేయడం, హారతులు ఇవ్వడం చేస్తుంటారు కాబట్టి ఇంతకైనా చేసే పూజలు ఏంటి అసలు? ఎటువంటి పూజలు చేస్తాడు ఆయన? నేనైతే ఎప్పుడు ప్రత్యేకంగా పూజలు చేయలేదన్న. ఓకే, ఆయన జనరల్గా చేసే పూజలు ఏంటి మీకు ఐడియా ఉందా? నాకైతే ఏం తెలియదు, ఎప్పుడు పంచుకోలేదా? ఏం లేదు. ఇప్పుడు చూసినా పొద్దున సాయంత్రము అది సాధన చేసి ధ్యానం చేసేసి హారతిస్తూ ఉంటా అని చెప్తారు అంతే, అది నోటి మాట. నేను ఎప్పుడు ప్రత్యక్షంగా అయితే చూడలేదు. ఓకే, సో ఇప్పుడు ఆయన పూజల గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఒక అటెన్షన్ అయితే ఉంది. ఏంటంటే శ్మశానంలో పడుకోవడము, అక్కడ శ్మశానాల్లో నేను శవాలు తింటున్నానని బహిరంగంగా ఆయన చెప్పడము ఇవన్నీ ఆసక్తి రేపుతుంది. ఎప్పుడన్నా మీరు దగ్గర గమనించారా ఆయన? మీరు ఆయన అలా చేయడము, అక్కడ వెళ్ళిన వీడియో కాల్? నేను అలాంటివి ఏం చూడలేదు, కానీ నేను కూడా టీవీ ఛానల్స్లో చూసింది. ఆ వరంగల్లో శ్మశానంలో చేసింది ఒకటి చూశాను. ఆ తర్వాత మధ్యలో ఎంపీలో ఉన్నాడు. ఎంపీలో ఉన్నప్పుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, పూజ చేస్తున్నట్టు ఏదో, అది వీడియో అంతే. ఇవే చూశాను తప్ప నేను ప్రత్యక్షంగా చూసింది అయితే ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇదే ఒక అఘోరి కనుక అబ్బాయి ఉంటే మీరు కాంటాక్ట్ అయ్యేవారా? కాకపోయేదాన్ని, పక్క కాకపోయేదాన్ని. ఒక అబ్బాయి అంటే కాంటాక్ట్? నేను ఒక అమ్మవారి రూపంలో ఉన్నారని చెప్పేసి నేను కాంటాక్ట్ అయ్యాను. ఓకే, అది జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆయన అబ్బాయిగా నుంచి అమ్మాయిగా మారిపోయిన విషయం కూడా నాకు తెలియదు. ట్రాన్స్జెండర్ అని చెప్పి నాకు ఫస్ట్ కూడా తెలియదు. నేను మీట్ అయిన తర్వాత నాకు తెలిసింది. నేను అప్పటికి తను అడిగితే చాలా ఇంటర్వ్యూలో నేను ఫీమేల్ అనే చెప్పాను కదా అన్నట్టు, అంటే ఓకే సరే అని లైట్ తీసుకున్నాను. నాకు తర్వాత తెలిసింది, ఓహో తను ట్రాన్స్జెండరా అని. సరే, ట్రాన్స్జెండర్ కూడా మన దాంట్లో మంచి పేరు ఉంది కదా, అట్లాంటి సొసైటీ నుంచి వచ్చారు అంటే మాట అంటే వాళ్ళు మిగతా వాళ్ళకి కోపం అనుకుంటారు కావచ్చు, అంత మంచి ఒక దాని నుండి వచ్చాడు కాబట్టి నేను బెస్ట్ పర్సన్ అనుకున్నాను. ఓకే, ఎన్ని రోజుల పాటుగా మాట్లాడుకున్నారు ఇట్లా? నేను దగ్గర 1.5 month 2 months దాకా, నాకు పరిచయం 4 months అవుతుంది. 4 months అవుతుంది అప్పటికి. 1.5 months కంటిన్యూస్గా ఫోన్ మాట్లాడుతున్నారు. ఏం సంభాషణ పెట్టేవాడు ఆయన మీతో? అంటే నేను చెప్తున్న మాత్రంగా చాలా మంది, ఒకసారి అక్కడ ఫోటో ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇంకొక ఫోటో వైరల్ అవుతుంది. బహుశా అది ఇప్పటి ఫోటో కాదు, ఆయన చాలా యంగ్గా ఉన్నప్పటి ఫోటో అనుకుంటే. బహుశా ఆయన వేషాధారణ, అక్కడ ఒక మహిళ కనబడుతుంది, మా బాధితురాలు ఎవరో. కానీ అసలు ఏం చెప్తుంటాడు రకంగా ఇంతమంది బాధితురాలు ఉన్నారంటే అసలు మీతో ఆయన ఏం మాట్లాడాడు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తుండేవాడు? ఈ ఫోటో యాక్చువల్గా మొన్న శ్రీశైలంలో ఏదో గ్యాస్ను పోసుకున్న పడిదాను, అక్కడిది కాదు. అంటే ఆ మహిళ శారీ చూస్తే ఏదో కానిస్టేబుల్ లాగా లేదు కాదు. ఓకే, సో ఏం చెప్తుండేవాడు? ఆ సదరు మహిళ కూడా అలాంటి విధంగానే ఫోటోలు దిగినట్టు కనబడుతోంది. సో ఏమనిపిస్తుంది? ఏ రకంగా సంభాషణ ఉండేది మీ పైన, మీతో పాటుగా ఎటువంటి విషయాలు చెప్పేవాడు మీకైనా? అంటే నాకైతే ఎప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి అయితే ఎప్పుడు చెప్పలేదు. ఓకే, మహిళ గురించి వదిలిపెట్టి మిమ్మల్ని ఎట్లా ఇంప్రెస్ చేసిండు అన్నది ఆయన? అంతే అన్న, ఎప్పుడు చూసినా భక్తి అనేవాళ్ళు. కాకపోతే చిన్నప్పుడే నేను వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఎవరి దగ్గర నుంచి ప్రేమ అనేది దొరకలేదు కాబట్టి ఒక్కొక్కరి రూపంలో ఒక్కొక్కరి నుంచి నేను ఒక ప్రేమ అనేది యాక్సెప్ట్ చేస్తున్నా అనేవాడు. సో అలాగే అనుకున్నాను అంతే. చెప్పిన మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది కదన్న, నేను అలాగే వెళ్ళిపోయాను. ఓకే, ఏం చెప్తుండేవాడు ఫోన్లో మీతో? ఏ రకంగా మాట్లాడుతుండేవాడు? అంటే క్యాజువల్గా ఏం చేస్తున్నావు, వెళ్ళావా, పనికి వెళ్ళావా అంటే ఇక్కడ అమ్మ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీతో, అమ్మ ఇలా ఏం జరిగిందని అమ్మ అని మాట్లాడుతున్నాను, గౌరవంగా మాట్లాడుతున్నాను. ఈ రకంగానే మాట్లాడేవాడు? పేరు పెట్టి పిలిచి, ఏదో ముద్దు పేరు పెట్టి రాధి అని కూడా మాట్లాడుతున్నాడు. అదే పేరు పెట్టి పిలిచేవాడు. మీరు ఎప్పుడు అనుకోలేదా నువ్వేంటి ఇట్లా పిలుస్తున్నాను? ఎప్పుడు లేదు, నేను ఎట్లా అనుకునేది అంటే రాధి అన్న పేరు మా నాన్న పిలుస్తారు. మా నాన్న లేరు, ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. తను పిలుస్తా ఉంటే నాకు ఆ పిలుపులో మా ఫాదర్ కనిపించారు. మీరు చెప్పారు ఎప్పుడన్నా? చెప్పాను, చాలా సార్లు చెప్పినప్పటి నుంచే రాధి అని పిలవడం స్టార్ట్ చేశాడు? లేదు, అంతకు ముందే నిన్ను ఇలా పిలుస్తా అంటే ఆ పిలుపులో మా నాన్నగారు పిలిచేవారు. నాకు నచ్చింది కాబట్టి నేను కూడా ఏమనలేదు, ఎందుకంటే నేను అది పోగొట్టుకోలేను, ఆ పిలుపు దూరం అయిపోయింది నాకు. నేను అనుకున్నాను. అంటే బాగోగులు అడిగేవాడా? అంటే ఏం చేస్తున్నావు, ఏంటి, ఎలా ఉన్నావు అని అడిగేవాడా? అడిగేవాడు ఫోన్ చేసినప్పుడల్లా. ఎట్లా సంపాదించేవాడు? అంటే రాధి అంటే ఆ ఒక ఆడియో మీరు రిలీజ్ చేసిన దాంట్లో చాలా స్వీట్గా, ఎంత అంటే ఇంకా నేను చెప్పుకోవడం కొన్ని మాటలు కూడా మాట్లాడాడు ఆయన. అటువంటి పదాలతో మిమ్మల్ని సంబోధిస్తూ మాట్లాడేవాడా? జనరల్గా మాట్లాడేవాళ్ళం అటువంటి భాషతోనే. మీరు యాక్సెప్ట్ చేసేవారా ఆ భాషను కూడా? అంటే నేను వేరే రకంగా అనుకున్నాను. సో తనకు ఎప్పుడో అంటే తను ఇప్పుడు ఆట రూపంలో ఉంది కదన్న, వేరే ఫీలింగ్ రాదు. ఇంకా ఇప్పుడు జనరల్గా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను అంటే నువ్వంటే నాకు ఇష్టం అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. తనని కూడా నేను అట్లానే యాక్సెప్ట్ చేశాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం. అసలు రూపం ఎప్పుడు బయటపడింది మీకు? ఎప్పుడు అర్థమైపోయింది ఆయన? ఎప్పుడు అని అంటే ఒక 1.5 month అట్లా నాతో మంచిగా మాట్లాడారు. తర్వాత ఇంకా నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు.
ఎప్పుడో 10 డేస్కో 15 డేస్కో ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు. అప్పటిదాకా మాట్లాడినప్పుడు మీ మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగేవా? అంటే నేనైతే ఇచ్చానన్న, అంటే ఆ ఎంపీలో ఉన్నప్పుడు తన కారు పాడైపోయింది అన్నట్టు, ఏదో లోయలో పడిపోయి మొత్తం పాడైపోయింది. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే నేను పెడతాను. ఆ విధంగా నేను ఇచ్చాను. అంటే కేవలం మీరు భక్తి వరకే ఉన్నారు, తన పైన గౌరవంతో ఉన్నారు. డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడిగినంత మాత్రం డబ్బులు కూడా ఎందుకంటే మళ్ళీ ఇస్తా అని చెప్పారు. ఒక 1 month 1.5 month అడగలేదు మీరు నీకు ఎట్లా వస్తాయి మళ్ళీ అని చెప్పారు. నేను పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు భక్తులు ఇస్తారు ఎంతో కొంత, అది కూడా ఎంత, నీకు లక్షలు ఇవ్వరు కదా అంటే కూడా ఎంతో 10,000 15,000 20,000 ఇస్తారు కాబట్టి నేను ఎట్లెట్లా నాకు వచ్చిన అమౌంట్ నీకు అట్లా ఇచ్చేస్తాను అన్నారు. ఈసారి పాసిబుల్ ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి అవి కూడా ప్లే చేసే ప్రయత్నం చేయండి. సో ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో తను కూడా మీకు డబ్బులు కొట్టినట్టుగా ఉంది కొన్ని సందర్భాలు మీరు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్లోనే. ఒక 10,000 15 30 అంతే, నేను అంతకంటే ఎక్కువ వేసాను, అవి ఉన్నాయి అంతే. మళ్ళీ నేను తనకి ఇచ్చేస్తాను. సరే మీరు అడిగారంటే ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు, 5,000 10,000 అంటే సరే పోనీలే అనుకోవచ్చు. లక్షలు ఎట్లా మీకు మీకే ఇబ్బందిగా ఉందన్నారు. మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నా దగ్గర లేవన్న అమౌంట్, నేను అవి కూడా అప్పుకే తీసుకొచ్చాను. నేను అప్పే తీసుకొచ్చాను. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు మీరు? అంటే అన్నయ్య కొన్ని ఇచ్చారు, మామయ్య కొన్ని ఇచ్చారు. అంటే నేను ఈయనకని చెప్పలే, నాకు ఏమని చెప్పి తీసుకున్నారు వాళ్ళ దగ్గర. అయితే మీకు అంత అవసరం ఏమొచ్చింది అడగలేదు వాళ్ళు? అడిగారు. సో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, నాకు ఇవ్వండి నేను ఇస్తాను ఒక 1.5 2 months అని. సరే మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. లక్ష్మణ్ గారు, రాధికకి డబ్బులు ఇచ్చారంటున్నారు కదా, లక్షల ట్రాన్సాక్షన్స్ అవి నాకు తెలిసి అయితే అంటే 3 లక్షల ట్రాన్సాక్షన్స్ అంటున్నారు కాబట్టి అంత కొన్ని ఇచ్చారు నాకు. సార్ అదైనా కూడా హ్యాండ్ క్యాష్ కూడా నేను ఇచ్చాను తనకి. ఈ స్క్రీన్ షాట్స్ కాకుండా మొత్తం ఇంతవరకు మీ దగ్గర నుంచి ఆ శ్రీనివాస్ ఎంత అవన్నీ కౌంట్ చేస్తేనే ఒక 350 దాకా వస్తుంది. సరే 3 లక్షల రూపాయలు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి ఎవరైనా ఫ్రెండ్ ఆసుపత్రిలో ఉన్నాడు, చికిత్స తీసుకున్నా కూడా ఎమర్జెన్సీలో 5,000 ఇవ్వమంటే కష్టమైన సందర్భంలో సో 3,50,000 రూపాయలు మీ మేనగోడలు శ్రీనివాస్కి ఇచ్చిందంట. ఏంటి తనకి మీరు మీ దగ్గర నుంచి అప్పు కూడా తీసుకున్నట్టు చెప్తోంది. ఎందుకు ఇచ్చారు మీరు అప్పు? తనకి ఏం అడిగారో ఆ సమయంలో ఏం చెప్పింది? అంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు తన మాటల్లో తన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో కంప్లీట్గా ఒక ఇమ్మెచ్యూర్గానే అప్పుడు ప్రవర్తించినట్టుగా అర్థమవుతోంది. సో 3,50,000 రూపాయలు మీ దగ్గర అప్పు ఎంత తీసుకుంది? మీరు అడగలేదు ఎప్పుడు కూడా ఇన్ని డబ్బులు ఎందుకమ్మా అని? తన వ్యక్తిగతంగా కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి మామయ్య, ఇంట్రెస్ట్ అయినా కానీ చూద్దామని అంటే ఇంట్రెస్ట్ వద్దులే తల్లి, నీ అవసరం ఏంటిదో, ఈ ఆడపిల్ల కదా అవి కొన్ని చెప్పలేకపోవచ్చు అని చెప్పి సరే కొన్ని నాకు ఒకసారి 30,000 ఇచ్చిన నేను కూడా, ఒకసారి 50,000, ఒకసారి 20,000 అట్లా ఇచ్చి. మీరు ఏం చేస్తుంటారు? మేకలు ఉన్నాయి నాకు, అంతే వ్యవసాయం. ఓకే, 80,000 రూపాయలకు మీరు ఇచ్చారు. అప్పుడు అడగలేదా ఎందుకమ్మా ఇప్పుడు ఏమైనా కావాల్సిందే మేము చేయగలుగుతాం కానీ చిన్న ఇప్పుడు ఒక అమ్మాయి కానీ సరే తన పర్సనల్ యూసేజ్కి అనుకున్నా కూడా 50,000 30,000 అని అంటే అది పెద్ద అమౌంట్ కదా. అవును, కానీ ఆమె టైపిస్ట్ కూడా చేస్తుంది కదా, డబ్బులు పడతాయి కాబట్టి. ఇక కానీ మంచి అమ్మాయి, డబ్బులు మస్తు. అంతకుముందు కూడా ఎన్నోసార్లు తీసుకుంది, మాట పోకుండా అప్పచెప్పేసి అదే నమ్మకంతో ఇచ్చేసి. ఫస్ట్ సారి ఈ అఘోరి శ్రీనివాస్ని మీ మేనకోడ కలిసిన రోజు మీరు కూడా ఉన్నారంటున్నారు కదా, ఆయన చూడగానే మీకు ఏమనిపించింది? నిజంగానే వాడు జెన్యూన్ అనిపించింది అక్కడ? అంటే నేను కలిసాక ఒక 2 hours నేను వెళ్ళేసరికి వెళ్ళిపోయింది. ఒకళ్ళు లేరు, మీరు వెళ్ళేసరికి లేడు, మీరు చూడలేదు ఆయన? నేను అక్కడ ఉన్నా గుడి కాడ, మళ్ళీ ఆమె తీసుకొచ్చి అక్కడ దించి. సరే పోనీ ఆయన మేనకోడలు సంప్రదించినప్పుడు మీకు ఐడియా ఉందా? అఘోరిని సంప్రదించి కలుద్దామని అక్కడ టెంపుల్ రమ్మన్నప్పుడు ఐడియా ఉందా మీకు ఆ విషయం? ఐడియా ఉంది, మాట్లాడదామని చూస్తే కూడా ఒక 5 నిమిషాలు కూడా టైం ఇయ్యాడు. మొగోళ్ళతో అయితే ఎక్కువ మాట్లాడాడు, ఆడవాళ్ళు కనిపిస్తే మాత్రం ఒక 20 సంవత్సరాల నుంచి ఒక 40 లోపు ఉన్న వాళ్ళతో అయితే మరి వాళ్ళు పిలిస్తే తొందరగా వెళ్తాడు అక్కడికి మాట్లాడడానికి. మగవాళ్ళతో ఎక్కువ నేనైతే ఒకటే 1-2 times, మామయ్య అయితే ఒక 4-5 times కలిసారు. అసలు మీరు కూడా మాట్లాడిన ఆలోచనతో ఉండే అప్పుడు ఉండే అమ్మవారు. ఎందుకంటే ఇప్పుడు అఘోరి మాత అంటే కాళీమాత రూపం, నాకు